అది చలికాలం. ఉదయం 6 గంటలవుతుంది. రామాపురంలో దట్టమైన పొగమంచు అలుముకుంది. శారద ఇంట్లో అందరూ ఇంకా దుప్పట్లలోనే ముడుచుకుని ఉన్నారు. శారద మాత్రం చలికి వణుకుతూనే నిద్రలేచి హాల్లోకొచ్చింది. అమ్మా కోడల్లో తెల్లారిపోయింది, ఇంకెంతసేపు పడుకుంటారు? కోడి కూసు గంట అవుతుంది. ఈ చలకాలం వచ్చిందంటే చాలు అందరినీ కుంభకారుడు ఆవహిస్తాడు. అనామిక, అవని, అంజలి, లేవండమ్మా. శారద పిలుపు విని కూడా 3 గదుల్లో నుంచి ఎలాంటి అలికిడీ లేదు. ముగ్గురు కోడళ్ళు దుప్పట్లు తలమీద వరకు కప్పుకొని ఆ చలికి బయటకు రావటానికి భయపడుతున్నారు. శారదకు కోపం వచ్చి నేరుగా పెద్ద కోడలు అనామిక గది తలుపు తట్టింది. అనామిక, నువ్వైనా లేవమ్మా. వాళ్ళిద్దరు ఎట్టాగో లేవరు. కనీసం నువ్వైనా లేచి బయట కల్లాబ్జల్లి ముగ్గేయాలి కదా. వాకిలి పోసుకుంటే ఎట్టా? గదిలో నుంచి అనామిక నీరసంగా వణుకుతున్న గొంతుతో, అత్తయ్య, ఒక్క 10 నిమిషాలు అత్తయ్య. బయట కాలు పెడితే శరీరం గడ్డగట్టేలా ఉంది. నీళ్లు ముట్టుకుంటే షాక్ కొట్టినట్టుంది అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. చాలా అందరికి ఉందమ్మా. ఆడాలకి కష్టాలు తప్పవుగా. నువ్వు లేకపోతే ఆ పొయ్యి ఎలగదు. మీ మావయ్య గారికి కాఫీ అందదు. ఆయన లేచారంటే ఊరంతా వినిపించేలాగా అరుస్తారు. లేవండి అమ్మ తొందరగా. అనామిక కష్టంగా లేచి స్వెటర్ మఫ్లర్ చుట్టుకుని బయటకొచ్చింది. ఆమె తరువాత అవని, అంజలి కూడా అయిష్టంగానే బయటకొచ్చారు. అబ్బా, ఏంటత్తే ఈ నరకం. పెళ్లి కాకముందు మా అమ్మ చలికాలంలో నన్ను 9 గంటల వరకు లేపేది కాదు. ఇక్కడ 6 గంటలకి డ్యూటీ ఎక్కాల్సి వస్తుంది. నా బ్యూటీ అంతా ఈ చలికి పాడైపోతుంది. అవునత్తయ్య, అసలే నా స్కిన్ డ్రై స్కిన్. ఈ చలిగాలికి పగిలిపోతుంది. ఇప్పుడు బయటికెళ్ళి ఆ చల్లటి పేడ నీళ్ళు ముట్టుకుంటే నా చేతులు పనిచెయ్యవు. మనం ఆన్లైన్లో స్టిక్కర్ ముగ్గులు ఆర్డర్ చేద్దాం అత్తయ్య. అతికిస్తే పోలా? నోరు ముయ్యండి. స్టిక్కర్ ముగ్గులంట, స్టిక్కర్ ముగ్గులు. లక్ష్మీదేవి నడుచుకుంటూ రావాలంటే పేడ కలాపి జల్లాలి, ముగ్గు పిండితో ముగ్గు పెట్టాలి. అవని, నువ్వు బతికించబాక. అంజలి, నువ్వు వెళ్ళి ఆవుల దగ్గర పేడ తీసుకురా. అనామిక, నువ్వు నీళ్ళు తోడు. పేడ ఈ చెల్లోనా? అది వేడిగా ఉంటుందేమో కానీ వాసన వస్తుంది అత్తయ్య. పని చేసేటప్పుడు వాసన చూడకూడదు. పదండి పదండి బయటికి. అత్తగారి పోరు పడలేక ముగ్గురు కోడళ్ళు ఇంటి బయటకొచ్చారు. బయట మంచు పొగలా కమ్ముకుంది. అనామిక బావిలోంచి నీళ్లు తోడుతూ, అమ్మో, నీళ్లు కాదివి, ఐస్ ముక్కలు. బకెట్తో మంచినీళ్ళు తోడుతుంటే వేళ్ళు కొంకరలు పోతున్నాయి. అక్క, నా వల్ల కాదు. నేను నీళ్లు జల్లలేను. నువ్వే జల్లవా ప్లీజ్. నేను లోపలికి వెళ్ళి గీజర్ ఆన్ చేస్తాను. కుదరదావని, అత్తయ్య చూస్తే ఊరుకోరు. అంజలి, నువ్వు ఆ పక్కన ముగ్గు డబ్బా తీసుకురా. నా చేతులు వడ్డుకుపోతున్నాయి. ముగ్గు వంకటెక్కరికి వస్తే నా బాధ్యత కాదు. ముగ్గురు కోడళ్ళు అతి కష్టం మీద వాకిలి ఊడ్చి కల్లాపీ జల్లి ముగ్గు వేయడం పూర్తి చేస్తారు. ఇంటి హాల్లో ప్రసాద్ సోఫాలో కూర్చుని పేపర్ చదువుతున్నాడు. ఏమే శారదా, కాఫీ ఇంకా రాలేదేంటి? గొంతు ఎండిపోతుంది. వేడివేడిగా అల్లం వేసి కాఫీ తీసుకురా. ఇప్పుడే వస్తున్నారండి కోడల్లో. వాకిలి పని అయిపోయింది. అనామిక, అవని, అంజలి వణుకుతూ లోపలికొచ్చారు. నేరుగా హీటర్ దగ్గరకు వెళ్లారు. ఏంటమ్మా అలా వణుకుతున్నారంతా? ఏదో హిమాలయాలకి వెళ్ళొచ్చినట్టు. మామయ్య గారు, మీరు ఒకసారి బయట కాలు పెట్టి చూడండి. శరీరం గడ్డకట్టుకుపోతే అడగండి. మా కాలంలో ఎంతకంటే ఎక్కువే చలుండేది. అయినా మేం నదికెళ్ళి స్నానాలు చేసేవాళ్ళం. సరేగాని, నాకు స్నానానికి వేడినీళ్ళు కావాలి. గీజర్ ఆన్ చేశారా? అయ్యో, మర్చిపోయాను మామయ్య. ఇప్పుడే ఆన్ చేస్తాను అని అవని పరుగున వెళ్లి స్విచ్ చేస్తుంది. కానీ గీజర్ ఆన్ అవ్వలేదు. లైటు వెలగలేదు. అరే, ఏంటిది లైట్ వెలగట్లేదు? ఏమైంది అవని? కరెంట్ ఉంది కానీ గీజర్ అనడం లేదక్క. ఏమైంది? నాకు ఆఫీస్కి టైం అవుతుంది. వేడినీళ్ళు రెడీగా ఉన్నాయా? చన్నీళ్లతో స్నానం చేస్తే నాకు జ్వరం వస్తుంది. నాకు కూడా అన్నయ్య. ఈరోజు అసలు ఆఫీస్లో ఆడిట్ ఉంది. త్వరగా వెళ్ళాలి. అవని, నీళ్లు కాగయ్యా? ఏమోనండి, గీజర్ పనిచేయట్లేదు. పాడైపోయినట్టుంది. ఏంటి? హోర్ దేవుడా, చలికాలంలోనే పాడవ్వాలా? ఇప్పుడు మెకానిక్ ఎక్కడ దొరుకుతాడు? మెకానిక్ వచ్చేసరికి సాయంత్రం అవ్వుద్ది. ఇప్పుడు స్నానాలట్ట. నాకు వేడినీళ్ళు లేకపోతే నేను స్నానం చేయను. నేను కూడా చేయను అన్నా. బాడీ స్ప్రే కొట్టుకొని వెళ్ళిపోతాను. చీ అరుణ్, స్నానం చేయకుండా వెళ్తే ఆఫీసులో వాసన వస్తుంది. ఎవరో స్నానం మానడానికి లేదు. పెరట్లో పెద్ద రాగిన్నుందిగా, అందులో నీళ్లు పోసి కట్టెల పొయ్యి మీద కాగబెట్టండి. కట్టెల పొయ్యి మీద? అత్తయ్య, అది చాలా కష్టం. ఆ పొగ, ఆ మంట నా కళ్ళు మండిపోతాయి. అత్తయ్య, బయట మంచు కురుస్తుంది. ఆ కట్టెలు కూడా తడిసిపోయి ఉంటాయి. ఇప్పుడు మంట ఎలా వస్తుంది? ప్రయత్నిస్తే వచ్చుద్ది. మీ మావయ్య గారికి, మీ భర్తలకి స్నానానికి నీళ్లు కావాలి. తప్పదో పదండి.
గీజర్ పాడవడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. ముగ్గురు కోడళ్ళు పెరట్లోకి వెళ్లారు. అక్కడ పాత కట్టెల పొయ్యి ఉంది. చుట్టూ ఉన్న కట్టెలు మంచుకు తడిసి ముద్దయ్యాయి. అవని, నువ్వు పేపర్లు తీసుకురా. అంజలి, నువ్వు కిరోసిన్ సీసా ఎక్కడుందో చూడు. అక్క, ఈరోజు మనకి నరకమే. ఈ పొగకి మన దగ్గులు మొదలవుతాయి చూడు. ఈ కట్టెలు అస్సలు అంటుకోవడం లేదక్క. అగ్గిపుల్లలు అయిపోతున్నాయి కానీ మంటే రావట్లేదు. అనామిక కష్టపడి మంట రాజేసింది. కాని మంట కంటే పొగ ఎక్కువ వస్తుంది. ఆ పొగ ఇల్లంతా వ్యాపించింది. ఏమీ శారదా, ఏంటి పొగ? ఇల్లు తగలబడుతుందా ఏంటి? లేదండి, పిల్లలు నీళ్లు కాగెడుతున్నారు. తడి కట్టెలు కదా, పొగ వస్తుందిలేండి, ఓర్చుకోండి. అనామిక, ఎంతసేపు? కళ్ళు మండిపోతున్నాయి ఇక్కడ. వస్తున్నాను రమేష్ గారు. నీళ్ళు ఇప్పుడే గోరువెచ్చగా అయ్యాయి. ఇంకొక 10 నిమిషాలంతే. ఆ పొగలో ముగ్గురు కోడళ్ళు యుద్ధం చేసి మొత్తానికి నీళ్లు కాగబెట్టారు. మగవాళ్ళు హాయిగా వేడి నీళ్లతో స్నానాలు చేసి తయారయ్యారు. కాని కోడళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. వాళ్ళ బట్టల నిండా పొగవాసన, కళ్ళ నిండా నీళ్లు. అనామిక వంట చేయడానికి సిద్ధమవుతుంది. సింక్ నిండా గిన్నెలు పేరుకుపోయున్నాయి. రాత్రి తిన్న గిన్నెలు, ఉదయం కాఫీ గ్లాసులు అన్నీ అక్కడే ఉన్నాయి. ఈ గిన్నెలు తోవడం ఇప్పుడు పెద్ద సాహసం. నీళ్లు ముట్టుకుంటేనే వణుకు పుడుతుంది. అక్క, మనం ఈరోజు టిఫిన్ బయట నుంచి తప్పించుకుందాం ప్లీజ్. ఈ గిన్నెలు తోమలేం, వంట చేయలేం. అవునక్క, నా చేతి వేళ్ళు చూడు అప్పుడే ముద్దు బారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళల్లో పడితే ఫంగస్ వస్తుంది. టిఫిన్ బయట నుండా మీ మామయ్య గారు ఒప్పుకోరు. ఆయనకి వేడిగా ఉప్మా కావాలి, అది కూడా జీడిపప్పులు అవి వేసి. ఓ ఉప్మానా? ఈ చెల్లు ఉప్మా చేయడం చాలా ఈజీ అత్తయ్య. కానీ గిన్నెలు ఎవరు తోముతారు? వంతులు వేసుకోండి, నేను అనామేక చేసిందిగా. ఈరోజు అవనే నువ్వుతో. అంజలి, నువ్వు కూరగాయలకోయ్, అనామేక వంట చేసుద్ది. నేనా అత్తయ్య? ఈ ఒక్కరోజు నన్ను వదిలేయండి, రేపు తోముతాను. ఈరోజు నా చేతికి మెహందీ పెట్టుకుందాం అనుకుంటున్నా. చలికాలంలో మెహందీ ఏంటమ్మా, పిచ్చి కాకపోతాను. మారు మాట్లాడకుండా పని కానియండి. అవని అయిష్టంగానే సింక్ దగ్గరికి వెళ్ళింది. ట్యాప్ విప్పింది. ట్యాంకులోని నీళ్లంతా రాత్రికి చల్లబడి ఉన్నాయి. ఐస్లా మారిపోయాయి అవన్నీ. నీళ్లు చేతిమీద పడగానే అవనికి నరిచింది. అమ్మా, కరెంట్ షాకు. ఏమైంది అవని? నీళ్ళక్క, నీళ్లు ముళ్ళు గుచ్చుకున్నట్టున్నాయి. నా వల్ల కాదు. నా పరిస్థితి కూడా అంతే అక్క. ఈ క్యారెట్లు, బీన్స్ ఫ్రిడ్జ్లో నుంచి తీసినట్టున్నాయి. కత్తి పట్టుకుంటే చేతులు వణుకుతున్నాయి. సరిగా కోయలేకపోతున్నా. తప్పదు కదా చెల్లి, నా పరిస్థితి చూడండి. పొయ్యి ఎలుగుతుంది కానీ ఆ వేడి సరిపోవట్లేదు. ఉల్లిపాయలు కోస్తుంటే కళ్ళలో నీళ్లు, చలికి ముక్కులో నీళ్లు, అన్నీ కలిపి ఏడుపు వస్తుంది. ఇంతలో రమేష్, సురేష్, అరుణ్ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. అనామిక, ఆకలేస్తుంది. ఉప్మా అయిందా? చట్నీ కొంచెం గట్టిగా చేయి. వదినా, నాకు ఉప్మా వద్దు, వేడివేడిగా దోశలేవా? ఈ చలికి దోశలైతే బాగుంటాయి. వదినా, నాకు దోశలొద్దు కానీ ఇడ్లీ ఉంటే పెట్టు. సాంబార్ మాత్రం మరుగుతూ ఉండాలి. చల్లగా ఉంటే నేను తినను. వంటింట్లో కోడళ్ళు ముగ్గురికి చిర్రెత్తుకొచ్చింది. ముగ్గురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అంజలి కోపంగా గరిటె కింద పడేసి, చూసారక్క, మనం ఇక్కడ చస్తా బతుకుతా పనిచేస్తుంటే వాళ్ళకేమో ఒకరికి ఉప్మా, ఒకరికి దోశ, ఇంకొకరికి ఇడ్లీ కావాలంట. ఇడ్లీ ఆర్డర్లు ఇస్తున్నారు హోటల్లో ఉన్నట్టు. అవును, పైగా వేడివేడిగా కావాలంట. అనామిక కోపంగా బయటకొచ్చి, చూడండి, ఈరోజు అందరికీ ఒకటే టిఫిన్, ఉప్మా. ఎవరికి ఇష్టమైనా లేకపోయినా అదే తినాలి. గ్యాస్ కూడా చలికి గడ్డి కట్టినట్టుగా తక్కువగా వస్తుంది. దోశలు ఎలాంటి గంట పడుతుంది. ఏంటొదినా కోపంగా ఉన్నావు? చిన్న కోరికే కదా అడిగాం. చిన్న కోరికే సురేష్ బాబు, కానీ వంటింట్లో పరిస్థితి మీకు తెలీదు. నీళ్లు ఐసులా ఉన్నాయి, కూరగాయలు రాలులా ఉన్నాయి. మీరేమో ఆర్డర్లు వేస్తున్నారు. ఏమ్మా అనామిక, అంత కోపం ఎందుకు? పోనీలే, ఈరోజు ఉప్మా తినేద్దాం. కానీ మధ్యాహ్నం మాత్రం నాకు మంచి ఘాటుగా మిరియాల రసం, బంగాళదుంప ఏపుడు కావాలి. ఈ చల్ని తట్టుకోవాలంటే ఆ మాత్రం మసాలా పడాలి. మీరు కూడా మొదలెట్టారా? కోడళ్ళు కష్టపడుతున్నారు కదా అని జాలి లేదు గాని మెనులు చూస్తున్నారా? ఆకలేస్తుంది శారదా. ఆకలికి చలికి లింక్ ఉంది. కడుపులో ఏడి పడితేనేగా చలి తగ్గుద్ది. అనామిక కఠినంగా చెప్పటంతో మగవాళ్లు మౌనంగా ఉప్మా తిని ఆఫీసులకి పనులకు వెళ్ళిపోయారు. కాని అసలు కష్టాలు ఇంకా మిగిలే ఉన్నాయి. మధ్యాహ్నం అయ్యేసరికి బట్టలు ఉతకాలి. షాపింగ్ మిషన్ ఉన్నా అది మొరాయించింది. వోల్టేజ్ సరిగా రావటం లేదు. పెరట్లో ముగ్గురు కోడళ్ళు బట్టల బకెట్లు ముందు పెట్టుకుని కూర్చుని ఉన్నారు. శారద కూడా వారికి సహాయం చేయటానికి వచ్చింది. ఈరోజు కరెంట్ ఆడు కూడా మనతో ఆడుకుంటున్నాడు. మిషన్ తిరగట్లా, చేత్తోనే ఉతకాలి. అత్తయ్య, నా పట్టు చీరలున్నాయి, అవి చేత్తో ఉతికితే పాడైపోతాయి. నువ్వు పట్టు చీరలు పక్కన పెట్టు, రోజువారీ బట్టలు ఉతకండి. అవని నీళ్లలో బట్టలు జాడిస్తూ, అబ్బా, నాకు నడుము నొప్పి వస్తుంది అత్తయ్య. ఈ చలిగాలికి తడి బట్టలు ఆరవేస్తుంటే చేతులు ముద్దు బారిపోతున్నాయి. నాకైతే జ్వరం వచ్చేలా ఉంది అత్తయ్య.
ఒళ్ళంతా నొప్పులు. ఉదయం నుంచి చల్లటి నీళ్ళలోనే ఉంటున్నాం కదా. శారద అనామిక నుదుటి మీద చెయ్యి వేసి, అవునమ్మా, నీ ఒళ్ళు కాలిపోతుంది. పాపం నువ్వే ఎక్కువ పని చేసావు. వెళ్ళి పడుకో కాసేపు, మీతో నేను చూసుకుంటాను. వద్దులేండి అత్తయ్య, మీ వయసుకి మీరు ఈ చెల్లో తడిస్తే జబ్బు పడతారు. నేను చేస్తాను. అక్క, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను అవని అక్క చేస్తాంలే. నువ్వెలాగో ఉదయం మా కోసం పొగలో ఉండి నీళ్లు కాగబెట్టావుగా. అవునక్క, నువ్వెళ్ళు. మాకు కష్టంగా ఉన్నా తప్పదు కదా. అనామిక జ్వరంతో వణుకుతూ లోపలికి వెళ్ళింది. అవని, అంజలి కష్టపడి బట్టలుతికి ఆరేశారు. సాయంత్రం అయ్యేసరికి ముగ్గురు కోడళ్ళు నీరసించిపోయారు. అనామిక మంచం పట్టింది. అవని, అంజలికి జలుబు చేసింది. సాయంత్రం 6 గంటల సమయం. చీకటి పడింది. మగవాళ్ళింటికొచ్చారు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. టీవీ మోతలేదు. వంటింట్లో గిన్నెల సవడి అసలే లేదు. ఏమే శారదా, ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి? కోడళ్ళెక్కడా? కాఫీ ఇవ్వరా? అనామిక, అనామిక! అప్పుడే శారద ఒక గిన్నెలో కషాయం పట్టుకుని బయటకొచ్చింది. ఆమె ముఖం విచారంగా ఉంది. అరవకండి, అనామికకి చలి జ్వరం వచ్చింది. అవని, అంజలిలు కూడా తొగ్గుతున్నారు. ఎవరు లేవలేకపోతున్నారు. జ్వరమా? ఉదయం బానే ఉందిగా? బాగానే ఉంది, కానీ మీకోసమని ఆ పొగలో నీళ్లు కాగబెట్టి ఆ చల్లటి నీళ్ళల్లో గిన్నెలు దోమి బట్టలు ఉతికి ఆ చలి దెబ్బకి మంచం పట్టింది. మీరేమో ఉదయం ఆర్డర్లు వేశారు. పాపం అది నోరు మెదపకుండా చేసింది. అయ్యో, గీజర్ పాడైపోవటం వల్ల ఇంత పని జరిగిందా? మేం గమనించనే లేదన్నా. అంజలికి కూడా జలుబు చేసిందా? నేను వెళ్ళి టాబ్లెట్స్ తెస్తాను. అయ్యో, నా కోడళ్ళు 10 మంది తినేలా వండి పెట్టేవాళ్ళు. ఈ రోజు ఇలా ముడుచుకొని పడుకుంటే ఇల్లు కల తప్పేసింది. ఇప్పుడు కాఫీలు టిఫిన్లు అడగబాకండి. వాళ్ళకి కాస్త విశ్రాంతి ఇవ్వండి. అమ్మా, నువ్వెళ్ళు, మేం చూసుకుంటాం. ఇక రమేష్ వంటగదిలోకి వెళ్ళాడు. అనామిక దుప్పటి కప్పుకొని వణుకుతుంది. సారీ అనామిక, ఉదయం నీ కష్టం తెలియక దోశ, ఇడ్లీ, సాంబార్ అడిగాం. గీజర్ రిపేర్ చేయించకుండా వెళ్ళాను. పర్వాలేదులేండి, చలికాలం కదా. ఆడవాళ్ళకి కష్టాలు మామూలే. కానీ రేపు ఉదయం మళ్ళీ పనులున్నాయి. ఎవరు చేస్తారు? నువ్వు ఆనందంగా వాటి గురించి ఆలోచించుకో. రేపు నేను, సురేష్, అరుణ్ ముందే ఇద్దరు లెగుస్తాంగా. మరుసటి రోజు ఉదయం మళ్లీ అదే చలి, అదే పొగమంచు. కానీ ఈసారి వంటింట్లో దృశ్యం వేరుగా ఉంది. రమేష్ కూరగాయలకు వస్తున్నాడు. సురేష్ గిన్నెలు దమ్ముతున్నాడు. అరుణ్ చీపురు పట్టుకుని ఇల్లు ఉడుస్తున్నాడు. ప్రసాద్ పొయ్యి దగ్గర కూర్చొని పాలుగాస్తున్నాడు. అనామిక హాల్లోకి ఆశ్చర్యంగా వచ్చింది. ఏవండి, మీరేంటి ఇక్కడ? లేచావా అనామిక? నీ జ్వరం తగ్గిందా? నువ్వెళ్ళి కూర్చో. ఈరోజు వంటిల్లు పని నాది. ఏంటి సురేష్ గారు గిన్నెలతో ఉంటున్నారా? ఓర్ దేవుడా, నేను కలగంటున్నానా? కల కాదవని, ఈ నీళ్లు ఎంత చల్లగా ఉంటాయో మాకిప్పుడే తెలిసింది. అందుకే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు గ్లౌజులు తెచ్చాను. ఇవి వేసుకుంటే చలి తెలీదు. అరుణ్, నువ్వు ఇల్లు ఉడుస్తున్నావా? అవునంజలి, నడున్నొప్పి అంటే నాకిప్పుడే అర్థమవుతుంది. రండమ్మా కోడళ్ళు, వేడి వేడి కాఫీ తాగండి. ఈరోజు కాఫీ మేకింగ్ నాదే. చూసారా, మీ కష్టాలు చూసి మీ భర్తల జ్ఞానోదయం అయింది. చలికాలం మనుషులు దగ్గర చేస్తుందంటారు. మన ఇంట్లో అదే జరిగింది. మామయ్య గారు, మీరు కాఫీ పెట్టడమా? మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ మీ ఆఫీసులకి టైం అవుతుంది కదా. పర్వాలేదు, పనులన్నీ పంచుకుంటే త్వరగానే అయిపోతాయి. ఇకపై ఈ చలికాలం ఉన్నన్ని రోజులు ఉదయం పనుల్లో మేము సాయం చేస్తాం. గీజర్ ఈ రోజే రిపేర్ చేయిస్తాం. థ్యాంక్ యూ సురేష్. మీరు గిన్నెలు తోడడం చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. అరుణ్, నువ్వు చీపురు పట్టిన స్టైల్గానే ఉన్నావు. అందరూ గట్టిగా నవ్వారు. సరే సరే, సెంటిమెంట్ డైలాగులు చాలు. ఆ ఉప్మా ఏదో తొందరగా చేస్తే తిని ఆఫీస్కి వెళ్తాం. ఆకలేస్తుంది. మారారు మీరు. పదండి, అందరం కలిసి వండుకుందాం. అందరూ కలిసి నవ్వుతూ వంటింట్లోకి వెళ్తారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామాపురంలో శారదా ప్రసాద్ దంపతులకి 2 కొడుకులు, రమేష్, సురేష్. పెద్ద కొడుకు రమేష్కి పట్నంలో కోటీశ్వరుల కూతురు అనామికతో పెళ్లి చేశారు. అనామిక పుట్టినిల్లంటే ఆస్తిపాస్తులు, కారులు, బంగళాలు గుర్తొస్తాయి. ఇక రెండో కొడుకు సురేష్కి దూరపు బంధువుల అమ్మాయి, పేద కుటుంబానికి చెందిన అవనితో పెళ్లి చేశారు. లోకం దృష్టిలో అనామిక దర్జాగా, అవని అణకువగా ఉండాలి. కానీ ఈ ఇంట్లో పరిస్థితి తారుమారు. అనామిక వంటింట్లో నుంచి కాఫీ కప్పుతో బయటకొస్తుంది. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఈరోజు చలి ఎక్కువగా ఉంది కదా, అల్లాన్ని దంచేశాను. మావి గారు లేచారా? లేచారమ్మా అనామిక. పాపం ఆయనకి చలి పడట్ల, రగ్గు కప్పుకొని కూర్చున్నాడు. నువ్వు పొద్దున్నే లేచి స్నానం చేసి అప్పుడే కాఫీ కూడా రెడీ చేసావా? అవునత్తయ్య, రమేష్ గారికి ఆఫీస్ టైం అవుతుంది కదా. అయినా పనిచేసుకోవడం నా బాధ్యత కదా అత్తయ్య.
కోటీశ్వర్లింట్లో పుట్టావు. పుట్టినింట్లో పని అల్లుండడం వల్ల గ్లాస్ కూడా తీయిందాని నువ్వు. కానీ ఇక్కడ మా కోసం ఇంత చాకిరీ చేస్తున్నావు. సంతోషం తల్లి. ఎంతకే నీ తోడుకోడలు అవని లేచిందా? లేదత్తయ్య, ఇంకా పడుకునే ఉంది. చలి కదా, పాపం లేవలేకపోతుందేమో. చలి నీకు లేదా అమ్మా? నువ్వు ఏసీ గదుల్లో పెరిగిన దానివి, అదేమో పూరు గుడిసులో పెరిగింది. దానికి చలి అలవాటు ఉండాలి, నీకు కష్టంగా ఉండాలి. కానీ ఇక్కడంతా విచిత్రంగా ఉంది. ఇంతలో అవని గది తలుపులు బార్లా తెరుచుకుంటాయి. అవని విసుగ్గా జుట్టు చిందరవందరగా వేసుకుని మీద ఒక ఖరీదైన బ్లాంకెట్ కప్పుకొని బయటకొస్తుంది. అబ్బా, ఏంటత్తయ్య మీ గోల? పొద్దున్నే మీ మాటలు నిద్ర పట్టట్లేదు. తెల్లారిపోయింది అవని. ఇంటి కోడలివి, లేచి మొహం గడుక్కోకుండా ఏంటి ఆ మాటలో? అనామికం చూసి నేర్చుకో. మీ పెద్ద కోడల్ని పని చేయనివ్వండి. ఆమెకెలాగో చిన్నప్పటి నుంచి పనులు చేసిన అలవాటు లేదు కదా. ఇప్పుడు పనులు చేయడం కొత్త కాబట్టి సరదాగా చేస్తుంది. మాకు చిన్నప్పటి నుండి కష్టాలే కదా. ఇప్పుడు కాస్త సుఖపడనివ్వండి. అవని, కాఫీ ఇమ్మంటావా? వద్దు, నువ్వు కాఫీ కలిపితే షుగర్ తక్కువగా ఉంటుంది. నేనే కలుపుకుంటాను. అయినా ఈ చలిలో వంటింట్లో నీళ్లు ముట్టుకుంటే నా చేతులు పాడైపోతాయి. సురేష్ని బయట నుంచి టిఫిన్ తెమ్మని చెప్తాను. సురేష్ సంపాదన అంతా హోటల్కి తగలేస్తావా? ఇంట్లో అనామిక వేడివేడిగా ఉప్మా చేసింది, ఎళ్ళు తిను. ఉప్మానా? చి, పేదవాళ్ళ టిఫిన్. నాకు దోశ కావాలి. అవని ప్రవర్తన చూసి శారదకి చిర్రెత్తుకొచ్చింది. పేదరికం నుంచి వచ్చిన అహంకారం మాత్రం నెత్తికెక్కించుకుంది. అనామిక ధనవంతురాలైన అందరినీ కలుపుకుపోతుంది. ఓ సాయంత్రం వేళ ప్రసాద్ హాల్లో దగ్గుతూ కూర్చుని ఉంటాడు. ఆయనకు చలి జ్వరం మొదలైంది. వణుకుతూ ఉంటాడు. అబ్బబ్బా శారదా, ఒళ్ళు కాలిపోతుంది. చలి ఆగటం లేదు. థర్మామీటర్ ఉంటే జ్వరం చూడవే. అయ్యో, జ్వరంగా ఉందండి, ఇప్పుడే చూస్తాను అని నుదుటి మీద చెయ్యి వేసి, అమ్మో నిప్పులా కాలిపోతుందే. ఇంతలో అనామిక పరుగున వస్తుంది. మావిగారు, కంగారు పడకండి. ఇదిగోండి, ముందు ఈ పారాసిటమాల్ వేసుకోండి. ఈ వేడి నీళ్లు తాగండి. నేను తలకి విక్స్ రాస్తాను. వద్దమ్మా అనామిక, నువ్వు ఆఫీస్ నుంచి వచ్చిన రమేష్కి భోజనం వడ్డించు. నాకు సేవలు మీ అత్తయ్య చేస్తుందిలే. పర్వాలేదు మావయ్య. భర్తను చూసుకోవడం ఎంత ముఖ్యమో మామయ్య గారిని తండ్రిలా చూసుకోవడం కూడా అంతే ముఖ్యం. మీ కాళ్ళు చల్లబడిపోయాయి. నేను వేడి నీళ్ళ కాపడం పెడతాను. అనామిక ప్రసాద్కి సేవలు చేస్తూ ఉంటుంది. అది చూసి శారద కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అవని అట్టుగా వెళ్తూ ఇదంతా చూస్తుంది. చూసారా మీ వదిన గారి ఓవర్ యాక్షన్? మామయ్య గారికి మీ అమ్మ ఉంది కదా, ఈవిడ గారి సేవలు చేస్తుంది. ఆస్తిలో ఎక్కువ వాటా కోసమే ఇదంతా. అవని, నోరు అదుపులో పెట్టుకో. వదిన ఎంత గొప్పగా చూసుకుంటుందో చూడు. నువ్వు కనీసం మా నాన్నగారికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. నేనెందుకు ఇవ్వాలి? ఆయనకేమైనా చేతులు పడిపోయాయా? అయినా ఆ గదిలోకి వెళ్తే ఆ దగ్గు జలుబు నాకు కూడా అంటుకుంటాయి. నాకు నా ఆరోగ్యం ముఖ్యం. ఛీ, నీ బుద్ధింతేనా? పేదింట్లో పుట్టావని చేసుకున్నాను గాని నీ మనసు ఇంత పేదగా ఉంటుందని అనుకోలేదు. నా పుట్టుక గురించి మాట్లాడితే మర్యాదగుండా చెప్తున్నా. వెళ్ళి మీ నాన్నకి టాబ్లెట్ వేసుకోమని ఇవ్వండి. మరుసటి రోజు ఉదయం ప్రసాద్కి జ్వరం ఇంకా తగ్గలేదు. డాక్టర్ వచ్చి చూసి వెళ్లారు. విశ్రాంతి తీసుకోమన్నారు. అనామిక వంటింట్లో అందరికీ వంట చేస్తూ మధ్య మధ్యలో మామగారికి కషాయం ఇస్తూ ఉంటుంది. అత్తయ్య, మావయ్య గారికి జావ కాశాను, మీరు పట్టించండి. నేను ఈలోపు బట్టలు ఉతికేస్తాను. ఈరోజు మన పని మనిషి రాలేదు. వద్దులే అనామిక, ఈ చలిలో ఆ చల్లటి నీళ్ళల్లో బట్టలు ఉతికితే నీకు కూడా జ్వరం వచ్చుద్ది. ఆవిని ఉతకమని చెప్పు, అది ఖాళీగానే ఉందిగా. ఆవిని అడిగితే గొడవ పడుతుంది అత్తయ్య. పర్వాలేదు, నేను చేస్తాను. అనామిక వెనక పెరట్లోకి వెళ్తుంది. అక్కడ కుళాయి దగ్గర రాసులుగా బట్టలు ఉన్నాయి. అవని అక్కడ నిలబడి ఉంటుంది. వచ్చావా మహారాణి? ఆ బట్టలన్నీ ఉతికే. నా పట్టు చీరలు కూడా ఉన్నాయి, జాగ్రత్తగా ఉతుకు. రంగు వెలిసిపోతే ఊరుకోను. అవని, కనీసం నీ బట్టలన్నీ ఉతుక్కోవచ్చు కదా. అత్తయ్య గారికి మామయ్య గారికి నేను సేవ చేస్తున్నాను. నాకు పని ఎక్కువగా ఉంది. ఓహో, నువ్వు రిచ్చివు కదా, ఆ మాత్రం అహంకారం ఉంటుందిలే. నువ్వు ఇంటికి పెద్ద కోడలివి అంటే అందరి పనులు నువ్వే చేయాలి. అది నీ బాధ్యత. నేను చిన్న కోడల్ని. గారాబంగా ఉండడం నా హక్కు. బాధ్యత అంటే బానిసత్వం కాదవని. మనం తోడుకోడలం, పనులు పంచుకోవాలి. నాకు నీతులు చెప్పకో. నాకు చలివేస్తుంది. నేను నీళ్ళల్లో చేపెట్టను. నువ్వు ఉతకపోతే అద్దెకి చెప్తాను. నువ్వు నన్ను పని చేయమని వేధిస్తున్నావని. సరే అవని, నీ ఇష్టం. నీ మనసు మారే రోజు ఒకటి వస్తుంది. అనామిక చల్లటి నీళ్లలో గంటసేపు బట్టలు ఉతికింది. ఆమె చేతులు ఎర్రగా కందిపోయాయి. వణుకుతూనే పని పూర్తి చేసింది. అనామికను అందరూ మెచ్చుకుంటుంటే అవని తట్టుకోలేకపోతుంది. ఓ 2 రోజుల తర్వాత ప్రసాద్ కోలుకుంటాడు. అనామిక చేసిన సేవలకు ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. శారద,
అనామికనే లేకపోతే నేనింత త్వరగా కోలుకునేవాణ్ణి కాదు. నా సొంత కూతురు కూడా నన్ను ఇంత బాగా చూసుకునేది కాదేమో. నిజమేనండి, ధనవంతుల బిడ్డైనా ఎంత ఒదుగుంటుందో. అదే ఆవనిని చూడండి, గదిలో హీటర్ వేసుకొని మహారాణిలా కూర్చుంది, ఒక్కసారి కూడా వచ్చి పలకరించలేదు. ఆ మాటలన్నీ అవని వింటుంది. ఆమె మొహం కోపంతో రగిలిపోతుంది. అందరూ ఆ అనామిక భజన చేస్తున్నారు, నన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు చెప్తాను, నా తడాక చూపిస్తాను. ఆ అనామిక చేత సేవలు చేయించుకుంటాను, అప్పుడు గాని నాకు కడుపు మంట తగ్గదు. అవని వెంటనే తన గదిలోకి వెళ్లి దుప్పటి ముసుగు తన్ని పడుకుంటుంది. థర్మామీటర్ని వేడివేడి కప్పులో ముంచి దాన్ని పక్కన పెట్టుకుంటుంది. అమ్మా, నాన్న, చలి కొనుక్కుపోతున్నాను, రక్షించండి. సురేష్ అక్కడికి పరుగున వస్తాడు. ఏమైందవని, ఎందుకలా అరుస్తున్నావు? సురేష్ గారు, ఒళ్ళు కాలిపోతుంది, జ్వరం 104 డిగ్రీలుంది, చూడండి థర్మామీటర్ అని వేడి చేసిన థర్మామీటర్ చూపిస్తుంది. సురేష్ భయపడిపోయి, అమ్మో నిజమే, చాలా ఎక్కువగా ఉంది, అమ్మా అమ్మా. శారద, అనామిక, ప్రసాదు అందరూ అక్కడికి వస్తారు. యావైందిరా? అవనికి హై ఫీవర్ అమ్మా, లేవలేకపోతుంది. అయ్యో, ఇందాకటి వరకు బాగానే ఉంది కదా, నేను డాక్టర్ని పిలుస్తాను. వద్దక్క, డాక్టర్ వద్దు, నువ్వు దగ్గరుని చూసుకుంటే చాలు. నాకు వేడివేడి నీళ్లు కావాలి, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, నువ్వు నొక్కితే తగ్గుతాయి. జ్వరం వస్తే డాక్టర్ కావాలి కానీ తోడుకోడలు కాళ్ళు నొక్కితే తగ్గుతుందా? అత్తయ్య, అక్క చేతిలో అమృతం ఉందని మామయ్య గారు అన్నారు కదా, అందుకే అక్క సేవ చేస్తే నాకు తగ్గుతుందని నా ఆశ. ప్లీజ్ అక్క, నా కోసం ఆ మాత్రం చేయలేవా? తప్పకుండా అవని, నువ్వు పడుకో, నేను చూసుకుంటాను. అనామిక అమాయకంగా అవని నాటకాన్ని నిజమనుకుంటుంది. అవని ఆ రోజు నుంచి అనామికకి నరకం చూపించటం మొదలుపెట్టింది. చలికాలం కాబట్టి గంటకోసారి వేడినీళ్లు కావాలని, అల్లం టీ కావాలని, సూప్ కావాలని అనామికను వంటింటికి గదికి తిప్పుతూనే ఉంటుంది. ఓ రోజు మధ్యాహ్నం 2 గంటలవుతూ ఉంటుంది సమయం. అందరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. అనామిక మాత్రం అవని గదిలో ఉంది. అక్క, సూప్ చల్లబడిపోయింది, మళ్ళీ వేడి చేసి తీసుకురా. అలాగే అందులో పెప్పర్ కొంచెం ఎక్కువ వెయ్యి. ఇప్పుడే కథ తెచ్చానవని, వేడిగానే ఉంది, నాకు చల్లగా అనిపిస్తుంది. నువ్వు వెళ్ళి తీసుకురా అక్క. అలాగే వచ్చేటప్పుడు నా బట్టలు ఐరన్ చేసి తీసుకురా, జ్వరం తగ్గితే వేసుకోవాలి కదా. అవని, నాకు కూడా కాస్త అలసటగా ఉంది, కొంచెంసేపు పడుకుంటాను, సాయంత్రం చేస్తానులే. చూసారా, నేను పేద్దాన్ని కదా, అందుకే నా మీద నీకు జాలి లేదు. అదే మామయ్య గారు అడిగితే వెంటనే చేసేదానివి. నాకెవరున్నారని ఇంట్లో? అయ్యో, ఏడవకవని, వెళ్తున్నాను, ఇప్పుడే చేస్తాను. అనామిక బాధగా వంటింట్లోకి వెళ్తుంది. అనామిక అలా వెళ్ళగానే, అబ్బా, ఇలా దీన్ని అటూ ఇటూ తిరిగేలా చేస్తూ ఏదో ఒక పని చెప్తుంటే భలే మజాగా ఉంది. ఆహా, ఏం సుకోరా బాబు, ఆ రిచ్ పిల్ల నా చేతిలో కీలు బొమ్మలా మారింది. ఇలాగే ఇంకో 4 రోజులు జ్వరం నాటకం ఆడితే ఇంటి పనులని దాన్నెత్తి మీదే ఉంటాయి. సాయంత్రం శారదకు అవని మీద అనుమానం కలుగుతుంది. జ్వరం వచ్చిన మనిషి ముఖంలో కళ్ళ తప్పాలి కానీ అవని ముఖం రోజురోజుకి వెలిగిపోతూ ఉంటుంది. ఇక శారద ఒక ప్లాన్ వేస్తుంది. ఏవండి, మీ చిన్న కోడల సంగతి తేల్చాలి. అది నాటకం ఆడుతున్నట్టు నాకు అనుమానం. జ్వరం వచ్చిన దానిలాగా దాని మొహం లేదు. పాప అనామిక అవని కోసం కష్టపడి సేవలు చేస్తుంది. ఎలా కనిపెడతావు శారదా? మీరు చూస్తారుగా. శారద ఒక ప్లేట్లో కారం గారెలు, ఇంకో ప్లేట్లో జిలేబీలు తీసుకుంటుంది. అవని గది వైపు వెళ్తుంది. గది తలుపులు కొంచెం తెరిచి ఉంటాయి. అవని ఫోన్లో ఎవరితోనో ఉత్సాహంగా మాట్లాడుతూ ఉంటుంది. ఏమే సుజాత, నా యాక్టింగ్ అదరగొడుతున్నాను తెలుసా? ఆ అనామిక గాడిదలాగా చాకరీ చేస్తుంది, నేను మాత్రం మంచం మీద మహారాణిలా ఉన్నాను. జ్వరం లేదు, పాడు లేదు, అంత నాటకం. ఈ చలిలో పని చేయలేక ఇలా ప్లాన్ వేశాను. తలుపు దగ్గర నిలబడ్డ శారద, అనామిక ఈ మాటలు వింటారు. అనామిక చేతిలోని పాల గ్లాస్ కింద పడిపోతుంది. ఆ శబ్దానికి అవని ఉలిక్కిపడి చూస్తుంది. గుమ్మంలో అత్తగారు, తోటికోడలు, వెనక సురేష్, రమేష్ కూడా ఉంటారు. అత్తయ్య, అది నేను. శారద కోపంతో ఊగిపోతూ లోపలికొస్తుంది. ఏమే, ఎంత ధైర్యం నీకు? జ్వరమని అబద్ధం చెప్పి సాటి మనిషిని, అందులో నీకు తోటికోడల్ని నౌకర్లా వాడుకుంటావా? అవని, నేను నిన్ను సొంత చెల్లిలా చూసుకున్నాను, నీకు కష్టం వస్తే సేవ చేశాను, కానీ నువ్వు నన్ను ఇలా మోసం చేస్తావా? పేదరికం అంటే డబ్బు లేకపోవడం కాదు, బుద్ధి లేకపోవడమే అసలైన పేదరికం. ఛీ, నీ మొగుడిని చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది. చలికి వణుకుతూ వదిన నీకు సేవలు చేసింది, నువ్వు మాత్రం స్వీట్లు తింటూ ఫోన్లో వెటకరాలాడుతున్నావా? క్షమించండి, నన్ను క్షమించండి. అనామిక మీద అసూయతో ఇలా చేశాను.
అందరూ ఆమెనే పొగుడుతుంటే తట్టుకోలేకపోయాను. అసూయుంటే ఆమెలా మంచిగా మారి పొగడతలు తెచ్చుకోవాలి, అంతేగాని ఇట్ట మోసం చేస్తారా? అనామిక కోటీశ్వర్ల బిడ్డ అయినా ఏ రోజు దర్పం చూపించింది లేదు. శారదా, ఇంక చాలు. అవనిని పుట్టింటికి పంపించు. ఇలాంటి కుట్రలు చేసే కోడలు మన ఇంట్లో వద్దు. మామీగారు, వద్దండి, నన్ను క్షమించండి. నాకు బుద్ధొచ్చింది, ఇకెప్పుడు ఇలా చేయను. అనామిక అక్క, నువ్వేనా చెప్పు. అత్తయ్య, ఈ ఒక్కసారికి క్షమించండి. తన తప్పు తను తెలుసుకుంది కదా, పుట్టింటికి పంపిస్తే పరువు పోతుంది. ఇంట్లో పనులన్నీ తనే చేసేలా శిక్ష వేయండి. ఆ కష్టం తెలిస్తే గాని మార్పు రాదు. నా పెద్ద కోడలి మనసు వెన్న. సరే, అనామిక చెప్పింది గనక వదిలేత్తన. రేపటి నుంచి ఈ చలికాలం పూర్తయ్యే వరకు ఇంటి పనులన్నీ, వంట పని, బట్టలు ఉతకడం, గిన్నెలు అన్నీ నువ్వే చెయ్యాలి. అనామిక, నువ్వు రెస్ట్ తీసుకో. అలాగే అత్తయ్య, తప్పకుండా చేస్తాను. అక్క, నన్ను క్షమించు. మరుసటి రోజు చలి విపరీతంగా ఉంది. పెరట్లో అవని చలికి వణుకుతూ గిన్నెలు తోముతూ ఉంటుంది. అనామిక చేతిలో కాఫీ కప్పుతో అక్కడికి వెళ్తుంది. అవని, తీసుకో వేడి కాఫీ. అక్క, నేను నిన్నెంత ఇబ్బంది పెట్టాను, అయినా నాకు కాఫీ తెచ్చావా? నువ్వు నిజంగా గ్రేట్ అక్క. గతం గత అవని, తొందరగా పని ముగించుకునిరా. మనం కలిసి సంక్రాంతికి పిండి వంటలు చేయాలి. అలాగేనక్క. అలా చలికాలం ఆ ఇంట్లో మంచుని మాత్రమే కాదు, అవని మనసులోని అహంకారాన్ని, అసూయని కూడా కరిగించేసింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.